మిత్రులారా, ఒక్కోసారి మనుషులకు కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. కళ్ళ ముందర ఉన్నవే. కొన్ని వినబడతాయి, కొన్ని వినబడవు. అందరూ వింటున్నవే. కొన్ని అవయవాలు ఇట్లా పనిచేయకపోవడాన్ని పక్షవాతం అంటారు. పక్షపాతం అనే మాట కూడా ఉంది. పక్షపాతం వల్ల కూడా పక్షవాతం రావచ్చు. ఇవాళ భారత ఎలక్షన్ కమిషన్కు ఖచ్చితంగా ఈ పక్షవాతం సోకినట్టుంది. మామూలుగా ఎన్నికల సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే నమూనా ప్రవర్తన నియమావళి విడుదల చేస్తుంది. ఈ ప్రవర్తన నియమావళి ప్రకారం సాధారణంగా ప్రవర్తన ఎట్లా ఉండాలి, అభ్యర్థుల ప్రవర్తన లేదా అధికారుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, సభలు ఎట్లా జరపాలి, ఊరేగింపులు ఎట్లా జరపాలి, ఎన్నికల రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సభలలో ఉపన్యాసాలలో ఎటువంటి భాష వాడాలి, విధి నిషేధాలు ఏమిటి, ఇటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఏ అభ్యర్థి అయినా ఏ అధికారి అయినా ఉల్లంఘిస్తే ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవచ్చు, వెంటనే నోటీసులు ఇవ్వచ్చు. ఈ నోటీసులు ఎగ్జామిన్ చేసిన తర్వాత, నోటీసులకు వాళ్ళ జవాబును ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరమైతే 6 సంవత్సరాల పాటు, అంటే ఈ ఎన్నికలు మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికలు కూడా పాల్గొనడానికి వీలు లేకుండా బహిష్కరిస్తూ శిక్ష విధించవచ్చు. ఇంత తీవ్రమైన అధికారాలు ఉన్న ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎన్నికలలో చాలా విచిత్రంగా కొన్ని విషయాలేమో వెంటనే స్పందిస్తుంది. సువోమోటో స్పందించవచ్చు, ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించవచ్చు. కొన్ని విషయాలలో వెంటనే స్పందిస్తున్నది. ఇప్పటికీ 6-7 ప్రధాన పార్టీల నాయకులకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా భారతీయ జనతా పార్టీ పట్ల అన్డిగ్నిఫైడ్ కామెంట్స్ చేశారు, అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు అని నోటీస్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్య ఇద్దరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని నోటీసులు ఇచ్చారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తన పార్టీ గీతంలో జై భవానీ అనే మాట ఉంది, హిందూ అనే మాట ఉంది. ఇవి 2 ఇతర మతాలను కించపరిచేవి, రెచ్చగొట్టేవి, మతం పేరిట చీలిక తెచ్చేవి, కాబట్టి ఇవి వాడకూడదు అని నోటీస్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి కె చంద్రశేఖరరావుకి కాంగ్రెస్ పట్ల అనుచితమైన, అమర్యాదకరమైన, అసభ్యమైన వ్యాఖ్యలు చేశారు అని నోటీస్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఆతిషికి ఒక ఎన్నికల సభలో బీజేపీలోనైనా చేరండి, జైలుకైనా వెళ్ళండి అని భారతీయ జనతా పార్టీ ఒక బెత్తం పట్టుకొని ఉన్నది అని అన్నమాట అన్నందుకు ఆమెకు నోటీసులు ఇచ్చారు. నిజంగా ఇవన్నీ ఒకవేళ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడి ఉంటే అనుచితమైనవి, వాటి మీద నోటీసులు ఇవ్వవలసిందే. కానీ ఇంతకన్నా తీవ్రమైన, ఇంతకన్నా భయానకమైన, ఇంతకన్నా రాజ్యాంగ వ్యతిరేకమైన, మనుషులను చీల్చే, ప్రత్యేకించి పేరు పెట్టి ముస్లింల మీద అని, ప్రత్యేకించి కొన్ని వర్గాల మీద, కొన్ని ప్రాంతాల మీద నరేంద్ర మోడీ దగ్గర నుంచి అనేక మంది చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి. మనం ఇదివరకు ఒక వీడియో కూడా చేస్తున్నాం. ఆ వ్యాఖ్యల మీద ఎటువంటి నోటీసు లేదు. మొన్న మనం ఇదివరకు వీడియో చేసిన రాజస్థాన్లోని బాన్స్వాడా, జాలోర్ జిల్లాలలో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల గురించి వేలాది పిటిషన్లు ఎలక్షన్ కమిషన్కి వచ్చాయి. అన్ని పార్టీలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాయి. ఆ రోజు నో కామెంట్ అన్నారు. ఆ తర్వాత రోజు ఎగ్జామిన్ చేస్తున్నాము అన్నారు. ఇంతవరకు ఎటువంటి చర్య లేదు. ఎందువల్ల ఇది? ఎలక్షన్ కమిషన్కి ఏం జరిగింది? నిజానికి ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఏ పార్టీకి చెందిన సంస్థ కాదు. అన్ని పార్టీలకు అతీతంగా, తటస్థంగా ఉండవలసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ఏర్పడిన సంస్థ. అధికరణం 324 ప్రకారం దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి, స్వేచ్ఛాయుతమైన, సక్రమమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు జరపడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థలో ఎలక్షన్ కమిషన్ మొదట 1950 నుంచి 89 వరకు ఒకటే ఎలక్షన్ కమిషన్ ఉండేవారు. ఆ తర్వాత కాదు, పని భారం పెరిగిపోతున్నది కనుక ఇంకో 2 ఉప ఎన్నికల కమిషనర్లను కూడా నియమించాలి అనుకున్నారు. కానీ అది 90లో అది మళ్ళీ రద్దు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో 2 కమిషనర్లు వచ్చారు. ఇప్పుడు
ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 కమిషనర్ల వ్యవస్థ సాగుతున్నది. కానీ ఈ వ్యవస్థ ఎంత అక్రమాల పాలై ఉన్నదంటే, అధికార పార్టీ చేతులలో అధికార పార్టీ తన ఇష్టారాజ్యంగా దాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నదంటే, ఎలక్ట్రల్ బాండ్ సంగతి మనం చూస్తున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విషయంలో ఎలక్షన్ కమిషనే భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న వైఖరిని సుప్రీంకోర్టులో తీసుకోవడం చూస్తున్నాం. ఇంకా విచిత్రమైన విషయం, ఎలక్షన్ కమిషన్లో సభ్యుల ఎంపిక ఎట్లా జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ చట్టాన్నే మార్చివేసింది. పాత చట్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఒక కమిషనర్ అయినా లేదా 3 కమిషనర్లైనా ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీ ఏర్పడుతుంది. ఈ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు. ఈ ఇద్దరితో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలి. కానీ దీని మీద అనేకసార్లు చర్చలు జరిగాయి, విచారణలు జరిగాయి. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి ఉండవలసిందే అని మార్చిలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత 2023 ఆగస్టులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ అండ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ అనే చట్టం కావడానికి తయారైన బిల్లు. దాంట్లో ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధాన ప్రతిపక్షపు నాయకుడు లేదా లోక్సభలో ప్రతిపక్షంలో అతి ఎక్కువ స్థానాలున్న పక్షపు నాయకుడు. ఈ ఇద్దరితో పాటు 3వ ఓటు ఎవరిది? 3వ ఓటు, 3వ స్థానం తప్పనిసరిగా 2-1 అనే మెజారిటీతో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాబట్టి తటస్థమైన వ్యక్తి ఉండాలి, రాజ్యాంగబద్ధమైన వ్యక్తి ఉండాలి. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఆ స్థానంలో ఉండాలి అని అంతవరకు పద్ధతి వస్తూ ఉన్నది. కానీ కొత్త బిల్లులో భారతీయ జనతా పార్టీ ఆ స్థానంలో ఎవరైనా ఒక క్యాబినెట్ మంత్రి అంటే ప్రధానమంత్రితో పాటు మంత్రివర్గంలో మరొక సభ్యుడు ఉంటారు, ఆ చట్టం చేసేసుకుంది. ఆ చట్టం కూడా ఎట్లా చేసుకుంది? ఆగస్టులో ఆ బిల్లు ప్రవేశపెట్టారు, ఆ సమావేశాలలో అది పాస్ కాలేదు, అది అసలు చర్చకు రాలేదు. డిసెంబర్ సమావేశాలలో అది చర్చకు వచ్చే నాటికి 149 మంది సభ్యులను బహిష్కరించిన, ఎవరూ సభ్యులు లేకుండా, ప్రతిపక్ష సభ్యులు చర్చ లేకుండా ఆ బిల్లు పాస్ అయిపోయింది. దాని ప్రకారం ప్రధానమంత్రి నియమించిన క్యాబినెట్ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నాయకుడుగా అధీర్ రంజన్ రే, ఈ 3 కూర్చొని కొత్తగా 2 ఎలక్షన్ కమిషనర్లను నియమించారు. ప్రతిపక్ష సభ్యుడిగా అధీర్ రంజన్ రే తన డిసెంట్ రాశాడు. అసలు తనకు 212 పేర్లు ముందు రోజు రాత్రి ఇచ్చారని, వాళ్లలో ఎవరు ఏమిటి తెలుసుకోవడానికి, కనీసం వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళ పనితీరు ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ 212 కాదు, ఈ 6 లిస్టు చూడండి అని 6 ఇచ్చారని, కొన్ని గంటలలోనే ఎంపిక జరిపేశారని, అందువల్ల తన అసమ్మతి ప్రకటిస్తున్నానని ప్రతిపక్ష నాయకుడైన అధీర్ రంజన్ రే రాశాడు. ఆ 2 ఎలక్షన్ కమిషనర్లలో ఒకరు అంతకు ముందు అమిత్ షా హోంమంత్రిత్వ శాఖలో పనిచేసిన అధికారి, మరొకరు భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో పనిచేసిన అధికారి. అంటే అధికార వర్గంతో కూడిన ఎలక్షన్ కమిషన్ను ఏర్పాటు చేసి, వాళ్ళు కూడా తమ మాట జవదాటని వాళ్ళని ఏర్పాటు చేసి ఈ ఎన్నికలు నడుపుతున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఇది ఎన్నికల కమిషన్ పక్షవాతం. దీనివల్లనే అత్యంత తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేకమైన అప్రజాస్వామికమైన మాటలు మాట్లాడి కూడా నరేంద్ర మోడీ చెల్లుబాటు అయిపోతున్నాడు. అటువంటివే లేదా ఆ స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి మాటలు మాట్లాడిన వాళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తూ ఉన్నారు.